చాణక్యం చంపిపుట్టినండి ఈడొక లెక్క ఇడంతా తేలుస్తా. ఈ రోజు నా జీవితంలో చాలా దారుణం జరిగిన రోజు. నేనంటే విశ్వాసంగా ఉన్న వాళ్ళని నేనే పోగొట్టుకున్నా. నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. నువ్వు మోసం చేయదని చేతగాని అసమర్థుడివి, మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి. నా దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, జన్మనిచ్చిన తల్లి సమానమే కాదయ్యా. తల్లే ఆ దేవుడి కంటే ఒక మెట్టు పైనుందయ్యా. రన్స్ కావాలి గెలుపు కోసం ఇండియాకి 2-1 లీడ్ తీసుకురానికి ఈ టెస్ట్ సిరీస్లో. మిగిలిన వికెట్స్ ఏంటి? కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ అఫ్ కోర్స్ వాషింగ్టన్ సుందర్. వీళ్ళు మెయిన్ బ్యాటర్స్, రికగ్నైజ్ బ్యాటర్స్. తర్వాత బుమ్రా, సిరాజు. ఈ 6 వికెట్స్తో 135 రన్స్ చేయడం కుదురుతుందా? పిచ్ చాలా పిచ్చిగా మారిపోయిందా? ఇంగ్లాండ్ 192 ఆల్అౌట్ అయిపోయారు. ఇండియా 58 for 4, మొత్తం కలిపి 250 రన్స్, 14 వికెట్స్ పడ్డాయి. ఏంది అల్లకల్లలో డే 4 ఎందుకు ఇంత ఫాస్ట్గా మూవ్ అయింది అని డౌట్ ఉండాలి మీకు. దానికి తోడుగా నేను ఎందుకు డే అంతా క్రికెట్ కామెంటరీ చేయలేదు? బికాజ్ ఐ వాజ్ డూయింగ్ వింబుల్డన్ ఫైనల్స్ కామెంటరీ. యానిక్ సిన్నర్ వర్సెస్ కార్లోస్ అల్కరాజ్. ఆ మ్యాచ్ కామెంటరీ చేస్తూ మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆహా, నా జీవితం అసలు అద్భుతంగా ఉండింది. ఒక స్పోర్ట్స్ ఫ్యాన్కి ఏవైతే కావాలో అదే ఉండింది. మరి దాని గురించి మాట్లాడుకోవద్దా? ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇట్ వాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ డే 4 లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో. టర్నింగ్ పాయింట్, టర్నింగ్ డే అంటుంటాం, బాగా టర్న్ అయింది. ఎందుకంటే ఫటా తీశారు వికెట్స్. మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, లేకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా ఆల్అౌట్ చేసి ఉండేవాళ్ళేమో. ఇంగ్లాండ్ని 192కి ప్యాక్ చేశారు. గుడ్ జాబ్ బై ది బౌలర్స్. ఏ మాట కామాట బాగా పర్ఫామ్ చేశారు. అండ్ తర్వాత బ్యాటర్స్ వాళ్ళు చేయాల్సినంత బాగా చేయలేదేమో. ఒక 2 వికెట్లు పడి ఒక 70 రన్లు కొట్టుంటే బాగుండేదేమో అనిపించింది. 4 పడిపోయాయి. సరే, దాంట్లో ఒకటి ఆకాష్ దీప్, విల్ గెట్ టు దట్. ఆ నైట్ వాచ్మెన్గా వచ్చి అవుట్ అయ్యి లాస్ట్ ఓవర్లో 58 మాత్రమే స్కోర్ చేశారు. ఇంకా 135 కావాలి. ఇది మ్యాచ్ సమరీ భయ్యా. రచ్చ చేశారు ఇండియన్ బౌలర్స్. సూపర్ స్పెల్ వేశారు. అది మొహమ్మద్ సిరాజ్ అయితే ఐ థింక్ అవుట్ స్టాండింగ్ స్పెల్ వేశాడు మొహమ్మద్ సిరాజ్. 2 వికెట్స్ తనకొచ్చాయి. బుమ్రా ఒక 2 తర్వాత తీసుకున్నాడు. నితీష్ ఒకటి, ఆకాష్ దీప్ ఒకటి తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ 4 తీసుకున్నాడు ఏకంగా. బోల్డ్ మంది బ్యాటర్స్ బోల్డ్ అయ్యారు. అంటే ఇక్కడ ఎంపైర్ అవుట్ ఇవ్వట్లేదు కదా, అందుకని ఇంకా బోల్డ్ చేయాల్సి వచ్చిందేమో అని అనిపించింది నాకు. హైలైట్ ఏంటి తెలుసా? నాకు ఒక హైలైట్ పాయింట్, ఫుల్ తెగ నచ్చేసిన పాయింట్, తెగ నవ్విన పాయింట్ ఏంటంటే జైస్వాల్ ఫైనల్లో క్యాచ్ పట్టుకున్నాడు. పాపం బిడ్డ తలడిల్లిపోలేదు. ఇన్ని రోజులు క్యాచ్లు డ్రాప్ చేసి ఫీల్డ్లో ఎక్కడ పెట్టినా కూడా మిస్ ఫీల్డ్ చేసి, చేతిలో బాల్ రాక, త్రో వేస్తే వికెట్ తగలక నానా నరకం చూశాడు. ఫైనల్గా గల్లీలోనే మళ్ళీ క్యాచ్ పట్టాడు. జాక్ క్రాలీ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. ఇది బట్ అఫ్ కోర్స్ బెన్ డకెట్ని ఫస్ట్ అవుట్ చేసింది మొహమ్మద్ సిరాజు. రైట్, ఆ స్పెల్ సూపర్. బాల్ సడన్గా తాండవం చేయడం మొదలెట్టింది. సో ఓపెనింగ్ స్పెల్ చాలా బాగుండింది. ఫస్ట్ సెషన్ 4 వికెట్స్ తీసుకున్నారు, టైట్ చేశారు. తర్వాత ఒక పార్ట్నర్షిప్ ఎప్పుడు వచ్చేది, ఇంగ్లాండ్కి ఒక పార్ట్నర్షిప్ అయితే వస్తుంది కదా, ఆ పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. రూట్ స్టోక్స్ కాసేపు ఆడారు. తర్వాత జో రూట్ని బోల్డ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ స్వీప్ కొడుతుంటే ఇద్దరు స్వీప్ ఆడారు. ఒకటి జో రూట్, సరే ఆఫ్ స్పిన్నర్ని స్వీప్ ఆడి బోల్డ్ అయ్యాడు, ఓకే, అండర్స్టాండబుల్. హ్యారీ బ్రూక్ మావాప్రో ఏం చేశాడు? ఆకాష్ దీప్కి స్వీప్ ఆడి బోల్డ్ అయ్యాడు. చేశాడు. ఇండియన్ ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తారా? చేయరుగా. తర్వాత బుమ్రా వచ్చి చకచక 2 వికెట్లు తీసి యాజ్ యూజువల్గా బోల్డ్ చేసి, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు అందరినీ బోల్డే చేసి 192కి ప్యాక్ చేశారు. రూట్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అప్పుడు ఎక్కడ లేని సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం ఇండియన్ టీమ్కి వచ్చేసింది. ఇండియన్ బ్యాటింగ్ కాస్త డిసప్పాయింట్ చేసింది. బై ద టైమ్ ఆల్ దిస్ వాస్ హ్యాపెనింగ్, నేను ఆ వింబుల్డన్ ఫైనల్ చూస్తున్నా, అల్కరాజ్ సిన్నర్ది. ఐల్ గెట్ టు దట్ ఆఫ్ కోర్స్, బట్ చెప్తున్నా ఎందుకంటే నేను పూర్తిగా మ్యాచ్ కాన్సన్ట్రేషన్తో చూడలేదు. సో అక్కడక్కడ అక్కడక్కడ చెప్పే అవకాశాలు, బికాజ్ 2 చూస్తున్నాగా, ఓ టెన్నిస్ మ్యాచ్, ఓ క్రికెట్ మ్యాచ్, ఓ టెన్నిస్ మ్యాచ్ కామెంటరీ, క్రికెట్ మ్యాచ్ ఫాలోయింగ్, ఇది నడుస్తుంది నాకు అన్నమాట. ఇండియా బ్యాటింగ్కి వచ్చినప్పుడు జైస్వాల్ ఒక నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ షాట్ ఆడాడు. ఆర్చర్ బౌలింగ్ అంటే కాళ్ళు కదలలేదు, ఏమీ కలదు, బ్యాట్ అలా ఊపాడు, అవుట్ అయిపోయాడు. అది అసలు నాకు అర్థమే కాలేదు. 192 కొట్టారు వాళ్ళు, 193 కావాలి. పద్ధతిగా ఆడితే ఒక 70-80 పార్ట్నర్షిప్, ఓ 100 పార్ట్నర్షిప్ వస్తే మ్యాచ్ సీల్ అయిపోతుంది మ్యాచ్. కానీ జైస్వాల్ అవుట్ అయిపోయాడు. కరుణ్ నాయర్ ఆడుతూ మళ్ళీ ఏమైందో బాల్ వదిలేశాడు, ప్యాడ్ పైన తీసుకున్నాడు, తన అవుట్ అయ్యాడు. అర్థం కావట్లేదు. అందరూ ఇప్పుడు తను అర్జెంటుగా పీకి పారేయాలి టీంలోంచి, తన వల్లే మొత్తం అంతా సర్వనాశనం అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే
ఆ డియర్ క్రికెట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, తనకి ఛాన్స్ ఇచ్చారు, 3 టెస్ట్ మ్యాచ్లు అయిపోయి సడన్గా తీసేయమంటున్నారు తను ఇప్పుడు. దట్ ఈస్ హౌ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆర్. ఎత్తితే ఎత్తిపారు దొప్పుతాం, లేకపోతే పాతల్లోకి తొక్కిపారు దొప్పుతాం. ఇది మనకు అలవాటే, చిన్నప్పటి నుంచి నేనే చూస్తున్నా, మీకు అలవాటైనప్పటికీ కాదా? తరుణ్ నాయర్ బ్యాట్స్ మీద తను అవుటాడు. శుభ్మన్ గిల్ వచ్చి తను ఆడిన 7-8 balls 4 సార్లు బీటాడు అవుట్ ఆఫ్ స్టంప్. ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ డే 3 లాస్ట్ ఓవర్లో రభస ఓవర్ అగ్రెసివ్గా ఉండడం అదేమన్నా మైండ్లో ప్లే అవుతుండిందా? బికాస్ బ్యాటింగ్కి రాగానే నానా మాటలు అని ఉంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా సైలెంట్గా ఉంటారా? వాళ్ళు ఏమన్నా నోట్లో బలపం పెట్టి కూర్చున్నారా? లేదుగా, వాళ్ళు కూడా తిరిగి ఏదో ఒకటి అంటారు, ఆబ్వియస్లీ అనే ఉంటారు. అదేమన్నా డిస్టర్బ్ చేసిందా? ఇప్పుడు సంబడి లైక్ విరాట్ కోహ్లీ తను అగ్రెసివ్గా అవతలని స్లెడ్ చేసినా ఆర్ అవతల టీం తనని బ్యాటింగ్ చేసినప్పుడు స్లెడ్ చేసినా కూడా తనకి ఇంకా అది మోటివేషన్గా వర్క్ అయ్యేది. బ్రైన్ లారా కూడా అంతేట. బ్రైన్ లారాని ఎవ్వరూ ముట్టుకోకూడదు, ఎవరు కెలకకండి, ఎవరు అసలు ఒక మాట అనకండి అని ప్రతి టీం మీటింగ్లో చెప్పేవారట. ఎప్పుడైతే ఎవరన్నా మర్చిపోయి తను ఏమన్నా అంటే ఉతికి ఆరేసేవారట. విరాట్ కోహ్లీ కూడా అదే టైపు కదా, వివ్ రిచర్డ్స్ కూడా అదే టైపు. సచిన్ టెండూల్కర్ ఎవరితో మాట్లాడేవాడు కాదు మనిషి, అని లోపల ఇంటర్నలైజ్ చేసుకునేవాట మొత్తం అంతా కూడా. కానీ శుభ్మన్ గిల్ ఈజ్ హీ సంబడి హూ లవ్స్ దీస్ వర్బల్ అటాక్స్. ఒకవేళ దానిపైన ఫీడ్ చేసి ఇఫ్ ఈ ఫీడ్స్ ఆఫ్ దట్ ఎనర్జీ అండ్ తను ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే సూపర్. లేదు అది ఇంపాక్ట్ చేసినప్పుడు నాలంటోడు ఉన్నాడు, నాకు ఒక ఆర్గ్యుమెంట్లోకి వెళ్తే ఓ 15 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తాను. నేను అలా అన్నాను, అలా అనుకుంటా బాగుండేదేమో, అనవసరంగా అన్నానేమో, వాడు ఎంత మాట అన్నాడు నన్ను, నేను హర్ట్ అయిపోయానే, ఇలా ఫీల్ అయిపోతూ ఉంటా ఆర్గ్యుమెంట్లోకి వెళ్తే. అది నా నైజం, నా తత్వం అది. ఒకవేళ గిల్లు కూడా అటు అయిపోతే నేను రాత్రి అలా అన్నాను కదా, ఇప్పుడు వీళ్ళు ఇలా అంటున్నారు కదా అని మైండ్ అంతా అటు వెళ్ళిపోతే ఆడాల్సింది మిస్ అవుతాడు కదా. చక్కటి ఫామ్లో ఉన్నాడు. అలాంటిది 7 balls 4 balls బీట్ అయ్యాడంటే అర్థం కాలేదు. ఒక రివ్యూ ఆఫ్ కోర్స్ అది నాట్ అవుట్ అనుకోండి, రైఫిల్ ఇవ్వక అవుట్ ఇచ్చాడు, అది బ్యాట్కి తగలలేదు. మళ్ళీ ప్యాడ్ మీద తీసుకున్నాడు, రివ్యూ తీసుకున్నాడు, అక్కడ తను అవుట్ అయ్యాడు, తను అయిపోయాడు. తర్వాత వచ్చాడు నైట్ వాచ్మెన్. చాలామంది ఇక్కడ కేఎల్ రాహుల్ని తిడుతున్నారు. ఫస్ట్ బాల్ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ సింగిల్ తీసుకుంటావా, ఎక్స్పోజ్ చేస్తావా ఆకాశ్దీప్ని, తను అవుట్ అయిపోయాడు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. నైట్ వాచ్మెన్ అన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నైట్ వాచ్మెన్ని పంపించేది అక్కడ క్రీస్లో ఉన్న మెయిన్ బ్యాటర్ని కాపాడడానికి, డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న మిగతా బ్యాటర్స్ని కాపాడడానికి. తన జాబ్ ఏంటంటే ఆ రోజు ఆట అయిపోయే వరకు వికెట్ కుదిరితే నష్టపోకుండా అక్కడున్న బ్యాటర్ని, పెవిలియన్ ఉన్న బ్యాటర్స్ని కాపాడడమే నైట్ వాచ్మెన్ కర్తవ్యం. సో ఆ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ సింగిల్ కేఎల్ రాహుల్ తీసుకొని నాన్ స్ట్రైకర్కి ఎండ్కి వెళ్ళిపోవడం వాస్ ద రైట్ థింగ్ టు డూ. నైట్ వాచ్మెన్ ఎందుకు పంపించాలి? బ్యాటర్సే కదా ఇంకా బ్యాటింగ్ బాగా చేయాలి అని ఒక లాజిక్ ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకే ఓవర్ ఉంటే బెన్ డకెట్, జాక్ క్రాల్నే వచ్చారు, నంబర్ 10 నంబర్ 11 పంపిలేదు, రైట్? సో పంపించకపోతే బ్యాటరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ నైట్ వాచ్మెన్ని పంపిస్తే నైట్ వాచ్మెన్దే బాధ్యత. ఇక్కడ కేఎల్ రాహుల్ని ఊరికి ఆడిపోసుకోకండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇండియాకి ఇప్పుడు 135 పరుగులు కావాలి, కొడతారా? బికాజ్ మనకి గతంలో చాలా సందర్భాల్లో ఇలా ప్రెషర్లో ఉన్నప్పుడు ఇండియన్ టీం క్రంబుల్ అయిపోవడం చూసాం. కాకపోతే ఈ టీం కూడా లైక్ సంబడి లైక్ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళు జడేజా, వీళ్ళంతా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎవరు లేనప్పుడు వీళ్ళు రన్స్ కొట్టి గెలిపించారు. సో ఈ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నాకు కాస్త నమ్మకం ఉంది టీం పైన, రైట్? దట్ వీళ్ళు కావాల్సిన 135 స్కోర్ చేస్తారు. ఇప్పుడు 135 ఉంది, బట్ దాన్ని మీరు 15 ఆర్ 25 రన్స్గా డివైడ్ చేసుకుంటూ పోతే ఆ టార్గెట్ కొంచెం అచీవబుల్గా మారుతుంది అంటారు. ఇది క్రికెటే కాదు, మీరు నార్మల్ లైఫ్లో కూడా చాలా ఎక్కువ చదవడానికి ఉంది. ఎగ్జామ్కి 25 పేజీలు ఉన్నాయి, 2 పేజీలు అనుకుంటూ పోతే త్వరగా అయిపోతూ ఉంటుంది. 2 పేజీలు అయిపోగానే అయిపోయిందని ఒక సాటిస్ఫాక్షన్, అదొక మోటివేషన్ ఇస్తుంది. అలాగా చిన్న టార్గెట్స్లో అప్రోచ్ చేస్తారనమాట. ఒక 60-75 పార్ట్నర్షిప్ వచ్చిందనుకో, అక్కడ బౌలర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ డీలా పడతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎప్పుడైతే ఆ రిక్వైర్డ్ రన్స్ ఏవైతున్నాయో ఆ 50 కంటే తక్కువకి వచ్చేస్తాయో వాళ్ళ కంగారు మొదలైపోతుంది. అండ్ మనకున్న బ్యాటర్స్ తోటి ఫినిష్ చేసేసి నేను అనుకుంటున్నా. సో ఐఎమ్ పాజిటివ్ దట్ ఇండియా గెలిచేస్తారు ఈ మ్యాచ్ని. కానీ కాకపోతే ప్రెషర్ కెన్ మేక్ యూ డూ వియర్డెస్ట్ ఆఫ్ థింగ్స్. మొత్తానికి నాకు తెలిసి లంచ్ సెషన్, దాని తర్వాత టీ లోపల ఈ మ్యాచ్ అయిపోవాలి. ఆన్ డే 5 రిజల్ట్ వచ్చేస్తుంది. మొదటి 3 రోజులు చాలా స్లోగా వెళ్ళినా డే 4లో 14 వికెట్స్ పడడంతో మొత్తం తారుమారు అయిపోయింది. రేపు రిజల్ట్ గ్యారంటీడ్. ఆ వర్షం రాకపోతే మటుకు మొత్తం సెట్ అమ్మా. ఇది పరిస్థితి. దిస్ ఈజ్ వాట్ హస్ హ్యాపెండ్. బై ది వే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్స్ అమ్మా. లైక్ పెట్టేచ్చు కదా, ఏమన్నా నచ్చుంటే వీడియో కదా లైక్ పెట్టేశారనుకో, వీడియో ఆటోమేటిక్గా ఎక్కువ మంది చూపిస్తుంది యూట్యూబ్ మా బ్రో. అండ్ కొత్తగా ఉన్న చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు బాగా హెల్ప్ అవుతుంది, మాకు మోటివేషన్. ఆ పని చేసి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నచ్చితేనే, నచ్చకపోతే చేయక్కర్లేదు. ఇంకో విషయం ఏంటంటే నేను కామెంటరీ ఎందుకు చేయలేదు అని చాలా మెసేజ్ చేశారు. దట్ ఇస్ బికాస్ నేను
టెన్నిస్ వింబుల్డన్ ఫైనల్కి కామెంటరీ చేస్తూ ఉన్నా. మొదటిసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో అండ్ జియో హాట్స్టార్ తెలుగులో వింబుల్డన్ కవర్ చేస్తుంటారు. నన్ను చేయమన్నారు, నేను చేశాను అనమాట. ఐ రియలీ హ్యాడ్ ఫన్. యానిక్ సిన్నర్ ఇంకా కార్లోస్ అల్కరాజ్ మ్యాచ్ జరిగింది. నేను అల్కరాజ్ ఫ్యాన్ని, ముందు రోజు కూడా చెప్పాను, నేను అల్కరాజ్ ఫ్యాన్ని. సిన్నర్ గెలిచాడు, బాగా ఆడాడు, గెలిచాడు. సిన్నర్ కూడా చాలా బాగా ఆడాడు. మీరు మ్యాచ్ చూస్తుంటే మీకు తెలిసిండేది, బట్ ఆఫ్కోర్స్ క్రికెట్ చూస్తుండేవారు, ఇది చూసే ఛాన్స్ లేదు కాబట్టి. స్కోర్ లైన్ 4 సెట్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ సెట్ అల్కరాజ్ గెలిచాడు 6-4, తర్వాత 3 సెట్స్ సిన్నర్ గెలిచాడు 6-4, 6-4, 6-4. ఒక్కొక్కసారి బ్రేక్ చేశాడు, మటాష్ మంగళగిరి చేశాడు, కొన్ని షాట్లు ఆడాడు. అంటే ఇప్పుడు అల్కరాజ్ తనని ఫ్రెంచ్ ఓపెన్లో ఇదే సంవత్సరం 5 సెట్స్లో ఓడించాడు. ఫస్ట్ 2 సెట్స్ సిన్నర్ గెలిచిన తర్వాత నెక్స్ట్ 3 సెట్స్ అల్కరాజ్ గెలిచాడు ఫ్రెంచ్ ఓపెన్లో. అక్కడ 7 తక్కువ సిన్నర్కి. కట్టు వింబుల్డన్ ఫైనల్, ఫస్ట్ సెట్ మళ్ళీ ఇక్కడ అల్కరాజ్ గెలిచాడు, తర్వాత 3 మన సిన్నర్ గెలిచేసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాడు. తన స్టాండ్ ఆఫ్ ప్లే ఒక లెవెల్లో ఉండింది. అంటే సెకండ్ థర్డ్ సెట్ వచ్చేసరికి ఓ డిఫరెంట్ గేర్లోకి వెళ్ళిపోయాడు. తను ఆడిన కొన్ని పాసింగ్ షాట్స్ కావచ్చు, తన ఫస్ట్ సర్వ్ పర్సంటేజ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉండింది. ఐ డోంట్ నో ఎంతమంది మల్టిపుల్ స్పోర్ట్స్ చూస్తారో. నాకు తెలుసు ఇండియాలో మాక్సిమం మనం క్రికెటే చూస్తామని తెలుసు, బట్ ఐఎమ్ సంబడి చిన్నప్పటి నుంచి అన్ని స్పోర్ట్స్ చూస్తూ పెరిగా. లైక్ టెన్నిస్ చూశాను, ఫుట్బాల్ చూసేవాడిని, వరల్డ్ కప్స్ కూడా చూసేవాడిని, క్రికెట్ చూసేవాడిని, హాకీ చూసేవాడిని, అంతెందుకు ఒలింపిక్స్ కూడా పెట్టుకొని చూసేవాడిని, స్ప్రింటింగ్ అంటే ఇష్టం. ఇలా నాకు మల్టిపుల్ స్పోర్ట్స్ ఇష్టం. సో మీకు కూడా అలా ఇష్టం ఉంటే బహుశా ఇది ఎంజాయ్ చేసి ఉంటారు. వింబుల్డన్ గురించి ఏదో కాస్త చెప్పింది 2-3 నిమిషాలు. నచ్చుంటే కనుక ఇది చెప్పండి, వింబుల్డన్ నైస్ మామా బ్రో అని. మనం ఫ్యూచర్లో కూడా వేరే ఈవెంట్స్ కూడా కవర్ చేద్దాం, రైట్? జస్ట్ క్రికెటే కాదు, వేరే స్పోర్ట్స్ కూడా టచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మధ్య నేను కొంచెం F1కి కూడా పరిచయం పెరుగుతోంది. అంటే ఆ F1 మూవీ చూసిన తర్వాత మాత్రమే కాదు, బట్ దానికంటే ముందర కూడా నాకు తెలిసిన వాళ్ళు కాస్త భయ్యా F1 కూడా చాలా బాగుంటుంది, దాని గురించి కాస్త మాట్లాడదాం అని చెప్పి నాకు F1 గురించి చెప్పడం మొదలు పెట్టారు. అదే టైంలో F1 మూవీ కూడా వచ్చింది. సో ఐ ఐమ్ థింకింగ్ దట్ మేబీ వీ షుడ్ నాకు పెద్దగా తెలియదు F1 గురించి. సో నేను నేర్చుకుంటూ అందరికీ చెప్పాను అనుకో, అది ఎలా ఉంటుందో ఒక థాట్. సో F1 గురించి కూడా మనం ఇంట్రెస్టెడ్ ఉన్నాం ఈ స్టంప్ టేల్స్ కమ్యూనిటీలో అంటే కమెంట్ F1, ఇంకేం అక్కర్లే, F1 అని కమెంట్ చేయండి చాలు. విల్ జస్ట్ సీ ద ఇంట్రెస్ట్ హౌ ఇట్ గోస్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ వి లైక్. మీ ఉద్దేశంలో ఏ బ్యాటర్ ఆన్ డే 5 చాలా కీలకంగా మారుతాడు? నా ఉద్దేశంలో పంత్ ఉన్నంత వరకు, రాహుల్ ఉన్నంత వరకు ఇండియాదే పై చేయి. మీరు ఎవరు అనుకుంటారు ఇంపార్టెంట్ బ్యాటర్గా మారుతారు? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ మరొకటి మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.